వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక పక్క నుంచి T20 గెలిచి భారత జట్టు ఎంతో హుషారుగా ఇండియాలోకి వస్తే అవ్వా ఏంది ఇల్లు T20 గెలిచి గా కప్పు తీసుకొని అంజనేయ గురికి వెళ్తారా? అంజన దగ్గర తీసుకుపోతాడా? గిదేం పద్ధతి శిషి? గిట్లేం పద్ధతిగా లేదు. ఇక హిందూ మతం జోలికి వెళ్ళడం, హిందువుల దగ్గర తీసుకెళ్ళడం, ఇక మా మసీదుకి తీసుకురావచ్చు కదా. గిదంతా కక్షపూరితం. ఇగో మోదీ చేయబట్టే గిదంతా జరుగుతుంది. అందుకే గుళ్ళోకి తీసుకెళ్ళిండ్రు. ఇట్లా నోటికి వచ్చిన కారు కూతలు గుస్తున్న వాళ్ళందరికీ చెక్కు పెట్టడానికి ఈ వీడియో చేస్తానబ్బా. ఈ ముక్క నేను మాట్లాడింది కాదు, మౌలానా సాజిద్ రషీద్ ఆయన ఏం మాట్లాడిండో వినండి. ఇన్న తర్వాత నేను చెప్తా. देखिए, ये बड़ी अजीब सी स्थिति है। हर आदमी हर बात में राजनीति करने की कोशिश करता है। सवाल ये है कि टीम इंडिया के कप्तान वो हिंदू, बीसीसी के मेंबर वो हिंदू, आईसीसी के मेंबर वो हिंदू, उनके चेयरमैन हिंदू। जब ट्रॉफी आएगी, अगर वो मंदिर लेकर जा रहे हैं तो उसमें बुराई क्या है? मुझे तो नहीं लगता कि इसमें कोई सियासत होनी चाहिए। अब अगर आप ये कहें कि साहब वो ट्रॉफी मस्जिद में भी जानी चाहिए, क्या होगा ट्रॉफी का मस्जिद में जाके? और मस्जिद में इस तरह की चीजें होती भी नहीं। तो ये खाली राजनीति है। इस तरह की राजनीति नहीं करनी चाहिए, क्योंकि आजकल जो भी बात जबान से निकलती है वो सिर्फ इंडिया में नहीं रहती, वो बहुत दूर तक जाती है। हर चीज में कंट्रोवर्सी पैदा करना ये कहीं ना कहीं अपने मुल्क को कमजोर करने जैसा है, अपने आप को कमजोर करने जैसा है। కదనమాట చక్కగా చెప్పిండు. ఏమని చెప్పిండ్రంటే మసీదులోకి ట్రోఫీని తీసుకెళ్లడం హరాం అంటే నిషేధం. కాబట్టి ఈ ట్రోఫీ అంశాన్ని రాజకీయం చేయకండి మౌలానా సాజిద్ రషీదీ చెప్పింది. ఆయన కీర్తి ఆజాద్ అనుసరించే సెక్యులరిజం సిద్ధాంతంపై ఏకంగా లాగి లంపకాయేసిండు. మసీదు లోపల అధికారిక ప్రభుత్వ చిహ్నాలు అంటే అశోక స్తంభం వంటివి ఉండడం వారికి ఇష్టం లేదు. భారత జాతీయ జెండా ఉండడం కూడా వారికి ఇష్టం లేదు. ట్రోఫీ మాత్రం కావాలంటారు. అలాంటిది గీత చాలా క్లియర్గా చెప్పిండ్రు. ట్రోఫీని మసీదులోకి తీసుకురావడం హరాము, కాబట్టి మసీదులోకి తీసుకురావట్లేదు, దీన్ని రాజకీయం చేయకండి, నోర్లు మూసుకొని కూర్చోండి అని. మౌలానా గారు టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ని నిజంగానే గట్టిగా మందలిచ్చిండ్రు. మంచి పని చేసిండ్రు. ఏదేమైనా ఈ విషయంలో మిమ్మల్ని అభినందించాల్సిందే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఈ వీడియో బాగుంది, ఈరోజు సమాజానికి అవసరం అనుకుంటే వీలైనంతగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలిసినవి మన ఛానల్స్ ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 ఛానల్స్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం ఇప్పుడు స్కూల్స్వి కానివ్వండి, మిగిలిన బిజినెస్లకు సంబంధించి కానివ్వండి, ఏమైనా యాడ్స్ ఆర్ వాయిస్కి ఇవ్వాలి అనుకుంటే 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.